హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నిర్మాణాలపైన నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ వచ్చారు. ఈ 15 నెలల్లో చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమిస్తూ వచ్చారు. గతంలో ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఓడిపోయినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలో చేరుతూ వచ్చారు. టీడీపీ, జనసేన అంటూ కూడా కొంతమంది ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వైసీపీని వీడి ఇతర పార్టీలో చేరుతూ వచ్చారు. సో అలాంటి నియోజకవర్గంగా బాపట్ల జిల్లాకు చెందినటువంటి అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. మొన్న 2024 ఎన్నికల్లో అక్కడ హనిమిరెడ్డి వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తూ వచ్చారు. అక్కడ ఓటమి పాలవుతూ వచ్చారు. 4వ సారి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన సారథ్యం వహిస్తూ ఉన్నారు. అద్దంకికి సంబంధించి 4 సార్లు తిరుగునేల నేతగా ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. అయితే అక్కడ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా వైసీపీకి సరైన నాయకుడు లేకుండా పోయింది అద్దంకికి సంబంధించి. అద్దంకిలో గతంలో వైసీపీకి సంబంధించి 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చారు. ఆయన కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన పార్టీని వీడి టీడీపీలో చేరడం కూడా జరిగింది. 2019లో వైసీపీ 151 స్థానాలకి పరిమితమైనటువంటి నేపథ్యంలో, అంత భారీ విజయాన్ని సాధించడం నేపథ్యంలో కూడా అక్కడ వైసీపీకి సంబంధించి ఓటమి మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ కర్ణం బలరామకృష్ణమూర్తి చాలా సీనియర్ నాయకుడు, టీడీపీకి సంబంధించిన వ్యక్తి. గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత ఆయన్ని నియోజకవర్గాన్ని చేంజ్ చేస్తూ వచ్చారు. ఆయన చీరాలకు పంపిస్తూ వచ్చారు. చీరాల ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించినప్పటికీ కూడా అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఆయన పార్టీ మారి చీరాల నుంచి అప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం ఆయన కూడా ఓడిపోయి మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు. అయితే కర్ణంని మళ్ళీ అద్దంకి రీప్లేస్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన అద్దంకి వెళ్ళడానికి ససేమిరా అంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తూ వచ్చారు. చింతలపూడి అశోక్ కుమార్, ఈయన ఒక డాక్టరు, ఆర్థోపెటిషియన్, పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు ప్రాంత వ్యాప్తంగా ఈయన కావచ్చు, ఈయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, చింతలపూడి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. పల్నాడు హాస్పిటల్ని స్థాపించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన ఆరోగ్య సేవలన్నింటినీ కూడా అందిస్తూ వచ్చారు. గతంలో కూడా 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీకి మద్దతుగా కూడా నిలుస్తూ వచ్చారు. ఒక విధంగా ప్రస్తుతం డాక్టర్లకు సంబంధించిన విభాగానికి ఆయన స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వైసీపీకి సంబంధించి సరే గెలిచినా ఓడిపోయినా పార్టీని నమ్ముకుంటూ పార్టీ వాయిస్ని వినిపిస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. చింతలపూడి అశోక్ కుమార్కి అద్దంకి బాధ్యతలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే అశోక్ కుమార్ అద్దంకిలో గొట్టిపాటిని ఎదుర్కోగలడా? గొట్టిపాటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి ఆయన కుటుంబానికి సంబంధించి కావచ్చు, గొట్టిపాటి కుటుంబము ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎప్పటి నుంచో వాళ్ళకి మంచి పేరుంది. ఆయన పర్చూరు నుంచి కావచ్చు, లేదంటే అటు దర్శి నుంచి కావచ్చు, ప్రస్తుతం అద్దంకి నుంచి కావచ్చు, 3 ప్రాంతాల్లో గట్టి పట్టినటువంటి నేతలు. టీడీపీకి సంబంధించి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వ్యక్తి. మళ్ళీ 5వ సారి గెలవడానికి కూడా ఇప్పటి నుంచే రూపకల్పన చేసుకుంటూ ఉన్నారు. రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణ కూడా ముందు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ మంత్రిని ఢీకొట్టాలన్నా, ఈ మంత్రికి సమౌజ్జీగా నిలబడాలన్నా ఒక కొత్త వ్యక్తిని, యువకుడిని రంగంలోకి దింపితేనే బెటర్ అనేటువంటి అంశంలోకి బాపట్ల జిల్లాకు చెందినటువంటి వైసీపీ నేతలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అశోక్ని అక్కడ నియమిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అశోక్కి సంబంధించి చూసుకుంటే ఆయన గతంలో కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి పల్నాడు జిల్లాలో వాళ్ళ కుటుంబం కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి కుటుంబమే. చాలా సేవా కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటూ వచ్చారు. పొలిటికల్గా ఎంతో లైజనింగ్ కలిగినటువంటి కుటుంబం. సో అలాంటి వ్యక్తికి, ఒక యంగ్ లీడర్కి అద్దంకికి సంబంధించిన బాధ్యతలు ఇస్తే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పనిచేసి కార్యకర్తలందరినీ కూడా సమావేశం చేసుకుంటూ కార్యకర్తలందరినీ కూడా ఒక యూనిటీ తీసుకొచ్చి అక్కడ వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుందంటూ కూడా వైసీపీ భావిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తూ వచ్చారు. గతంలో అటు బలరామకృష్ణమూర్తి ఉన్నా, లేదంటే హనిమిరెడ్డి ఉన్నా, వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ టైంలో వచ్చి అటు పోటీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తప్పితే లోకల్గా గ్రౌండ్ లెవెల్లో నేతల్ని కలుస్తూ, కార్యకర్తల్ని కలుస్తూ, వాళ్ళ సమస్యలు వింటూ గొట్టిపాటి మీద పోరాటం చేయడానికి తగిన నాయకత్వం ఎవరూ లేదు. ఏదో ఎలక్షన్స్ టైంలో వచ్చి పోటీ చేసి గెలిస్తే ఉంటారు, ఓడిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అశోక్ అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఖచ్చితంగా లోకల్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి నేపథ్యంలో ఆ పట్టునంతా కూడా ఒడిసిపెట్టి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవడానికో, లేదంటే ఎన్నికల్లో వైసీపీని విజయం సాధించే దిశగా అడుగులు వేయడానికో అశోక్కి సంబంధించి ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంటుందంటూ కూడా వైసీపీ భావిస్తుంది. దీంతోపాటు కర్ణం బలరాం కొద్దో గొప్ప ఆయనకు కూడా అక్కడ అద్దంకి అంటూ కూడా కొద్దో గొప్ప అద్దంకి సంబంధించి ఆయన కూడా బలం ఉంది. ఆయన మద్దతు, ఆయన బలంతో
రెండు కలుపుకుంటే మాత్రం అక్కడ అశోక్కి సంబంధించి విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 4 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచారంటే ఎంతో కొంత అక్కడ వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే లీడర్ ఇప్పుడు వైసీపీలో కనిపించట్లేదు. అలాంటి లీడర్ కోసమే వైసీపీ ఇన్నాళ్ళుగా వెతుకుతూ వచ్చింది. సో ఇప్పుడు అశోక్ అలాంటి లీడర్గా, అశోక్కి సంబంధించి అలాంటి నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి నేతగా వైసీపీ భావించి ఇప్పుడు ఆయన రంగంలో దిగుతుంది. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా, లేదంటే మిగతా అంశాల పరంగా చూసుకున్నా కూడా అద్దంకి మంచి పట్టున్నటువంటి నేతగా కూడా అశోక్ని భావించవచ్చు. అక్కడ అన్ని నేతలకు సంబంధించి, ఎందుకంటే నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో వైసీపీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే నాయకుడు మాత్రమే లేడు. వైసీపీ క్యాడర్ ఫుల్గా యాక్టివ్గా ఉంది. వైసీపీకి సంబంధించిన నేతలందరూ యాక్టివ్గా ఉన్నారు. గొట్టిపాటిని వ్యతిరేకించేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. గొట్టిపాటికి వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉండడానికి, యాక్టివ్ అవ్వడానికి ఒక నేత కావాలి. వాళ్ళందరినీ యాక్టివ్ చేయడానికి అశోక్ సమర్థుడని కూడా వైసీపీ భావిస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద కావచ్చు, లేదంటే కూటమికి సంబంధించి అమలు చేసినటువంటి విధానాల మీద కావచ్చు, కూటమికి సంబంధించి ఏవైతే తప్పులు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఎండగట్టడంలో కావచ్చు, డాక్టర్లకు సంబంధించిన విభాగానికి స్పోక్స్ పర్సన్గా ఉంటూ ఆయనదైన శైలిలో కూటమిని విమర్శిస్తూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన సోషల్ మీడియాలో ఆయన పెద్ద ఎత్తున గలం విప్పుతూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ ఒక నియోజకవర్గానికి ఆయన్ని సమన్వయకర్తగా నియమించినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో కీలక రోల్ ప్లే చేయడానికి కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించి ఆ నాయకత్వం అంతాన్ని ఏకం చేసి ఆ నాయకులను అందరినీ మళ్ళీ పడుకున్నటువంటి పార్టీని మళ్ళీ నిద్రలేపి దిశానిర్దేశం చేయడానికి అశోక్కి ఇది ఒక మంచి అవకాశము. దాంతోపాటు గొట్టిపాటి లాంటి ఒక యువనేతని, ఒక మంత్రిని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఒక యువకుడు ఉంటేనే బాగుంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మంచి నిర్ణయంగానే వైసీపీ నేతలందరూ భావిస్తున్నారు. అలాగే ఇప్పటికే వాళ్ళ కుటుంబం కూడా, ఆయన కొంచెం యాక్టివ్గా ఉన్నటువంటి లీడరు, పల్నాడు జిల్లాకి సంబంధించి కొంత యాక్టివ్నెస్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి అద్దంకి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ భావజాలం కూడా ఈక్వల్గానే ఉంటుంది. అటు పల్నాడు జిల్లాకు చూసుకున్నా, ఇటు ప్రకాశం జిల్లా, బాపట్ల, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నా కూడా 3 కూడా కొంత సిమిలర్గానే రాజకీయ నేపథ్యాలు కావచ్చు, రాజకీయ ఐడియాలజీ కూడా కలిగి ఉన్నటువంటి ప్రజలు ఉంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తికి అశోక్ కూడా ఆల్రెడీ పొలిటికల్గా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈజీగా నియోజకవర్గాల్లో వెళ్ళి నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద కావచ్చు, అలాగే గొట్టిపాటిని ప్రశ్నించడంలో ఒక యువకుడిగా ఉంటూ యువతకు సంబంధించిన అంశాల మీద, రైతులకు సంబంధించిన అంశాల మీద ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక డాక్టర్గా చదువుకున్నటువంటి మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన, రైతుల సమస్యలపైన, ఇటు యువకుల సమస్యలపైన కూడా గట్టిగా నిలబడతారని చెప్పేసి కూడా అద్దంకి సంబంధించిన వైసీపీ నేతలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ అభినందిస్తూనే అశోక్కి తమ నియోజకవర్గానికి స్వాగతం పలుకుతూ అద్దంకి చెందినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఆయనకు అవకాశం ఇస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో గొట్టిపాటికి అశోక్ గట్టిగా దెబ్బ ఇస్తారా, లేదా మళ్ళీ 5వ సారి ఎమ్మెల్యేగా ఆయనే విజయం సాధిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గొట్టిపాటికి ఈసారి గట్టిగానే స్ట్రోక్ ఇవ్వబోతున్నట్టు వైసీపీ అర్థమవుతుంది. దానికి సంబంధించి ఈరోజు అశోక్కి సంబంధించి అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం పైనే ఇప్పుడు సర్వత్రా ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది.